పుణ్యక్షేత్రంలో ప్రాణాయుత పుష్కరాలు జరుపుతున్న సందర్భంలో త్రివేణి సంగమంగా గుర్తింపు పొంది మరి దేశంలోనే అతిపెద్ద దేవాలయంగా కాళేశ్వర స్వామి ముక్తేశ్వరుడు ఇద్దరు దేవుళ్లను సందర్శించుకొని ముక్తి పొందే ప్రధానమైన దేవాలయంగా పేరుంది. ఈరోజు ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం మరి ప్రాణాయుత పుష్కరాలు చేయాలని నిర్ణయం చేసి స్టేట్ ఫెస్టివల్గా గుర్తింపు చేసి మరి భక్తులకు ఉపయోగపడే విధంగా భక్తులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా చూడటానికి అన్ని సౌకర్యాలు కల్పించడానికి మరి అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో రావడానికి ఆస్కారం ఉంది. మొదటి రోజునే దాదాపు మరి పొద్దుటి నుంచి ఇప్పటి వరకు చూస్తే 40,000 పైచిలకు భక్తులు రావడం చాలా సంతోషకరం. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రాణాయుత పుష్కరాలను ప్రాముఖ్యతను గుర్తించి తెలంగాణ ప్రాంతంలో ప్రవహిస్తూ ఉన్న ప్రాణాయుత నదిపైన పుష్కర స్నానం చేయడానికి భక్తులందరికీ వీలు సంకల్పన చేయాలని కాళేశ్వరంలోనే కాక ఆదిలాబాద్లోని 3 స్థలాలను కూడా గుర్తించి అక్కడ మరి స్నాన ఘట్టాలను కానీ మంచినీటి సౌకర్యం కానీ అక్కడికి పోవటానికి రవాణా సౌకర్యం కానీ పెద్ద ఎత్తున కల్పించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి మరి శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో అర్జునగుట్ట ఆదిలాబాద్లో ప్రాణాయుత పుష్కరాలు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నేను భక్తులందరినీ కూడా కోరుతా ఉన్నాను, పెద్ద ఎత్తున దీనికి వదిలొస్తున్న సమయంలో చాలా మారుమూల ప్రాంతం, అటవీ ప్రాంతంలో ఈ పుణ్యక్షేత్రం ఉన్న తరుణంలో మీకు ఇబ్బంది రాకుండా చూసే ప్రతి ఒక్క ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎక్కడైనా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే జిల్లా యంత్రాంగం తరఫున మరి సంబంధిత రెవెన్యూ అధికారులు కానీ దేవస్థానం అధికారులు కానీ మరి ఇక్కడున్న మిత్రులందరి సహకారంతో మీకున్న ఇబ్బందులు తీర్చడానికి ప్రయత్నం చేస్తాం. భక్తుల సహకారంతో మరి ప్రాణాయుత పుష్కరం విజయవంతంగా ముందుకు సాగే వీలు సంకల్పన చేయాలని నేను కోరుతూ అధికారులందరూ కూడా సమన్వయంతో పనిచేస్తూ ఉన్నారు. మరి మేము కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయడం జరుగుతుంది.